కాపాడబడాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ రాసేశాడు ఆయన ఏమని, పాము కరవాలి అని ఉంది, మరణించాలి అని ఉంది. అందుకని ఏం చేస్తాడు? పాము కరవాలి, చూస్తాడు పరమాత్మ దేవాలయ సన్నిధానంలో ఉన్నాడు, రామనామం చెప్పుకుంటున్నాడు. వీడిని ఏం చెయ్యాలి? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఓ తేలొచ్చి కరిచేస్తుంది. ఏమవుతుంది? పాముకి బదులు తేలు కుడుతుంది. విషం ఎక్కలేదా? ఎక్కుతుంది. మరణ సదృశమైనటువంటి వేదన పడతాడు. గబగబా ఓ తాడు కట్టి హాస్పిటల్కి తీసుకుపోతారు. ఆయన యాంటీవీనస్ ఏదో ఆ విషాన్ని విరగొట్టే ఇంజెక్షన్ ఒకటి ఇస్తాడు. ఇచ్చి, అమ్మ ఎందుకైనా మంచిది, కొంచెం సెన్సిటివ్ ఆర్గాన్ మీద కరిచింది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కువ నిద్రపోకుండా చూడండి అంటాడు. అంటే ఏం చేస్తారు? వీడు పడుకుందాం కాస్త నొప్పి తగ్గుతుంది అనుకునే వేళటికి లేవండి 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 లేపేస్తుంటారు. అలా 2 రోజులు 3 రోజులు బాధపడతాడు. బంధువులందరూ వచ్చేస్తారు, చూస్తారు, వెడతారు. భార్య అన్నం తిందో బెంగ పెట్టుకుంటుంది. 3 రోజులు అయింది, పర్వాలేదమ్మా, విషయం ఏం లేదు, విరిగిపోయింది అంటారు డాక్టర్. పడ్డాడా లేదా? మరణ సదృశమైన వేదన పడ్డాడు. హాస్పిటల్కి వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. విషం ఎక్కిందా లేదా? ఎక్కింది. చచ్చిపోయాడా? చచ్చిపోలేదా? చచ్చిపోలేదు. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. ఇందుకని శివ నువ్వు తలుచుకుంటే అశుభం తీసి శుభం పెట్టగలవు. అంటే శివుడేనా అండి? మరి రాముడు పెట్టడా? నామరూపాల గురించి మీరు అడక్కండి, పరబ్రహ్మం గురించి పట్టించుకోండి. నామరూపాలతో ఏముంది? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంటే ఏంటి? ఆపదామపహర్తారం, రాబోయేటటువంటి ఆపదల్ని తీసేస్తావు నీ నామం చెప్పాం కాబట్టి. దాతారం సర్వసంపదాం, ఆ రావలసిన ఆపదలు తీసి శుభాలు ఇచ్చేస్తావు. అందుకని లోకాభిరామం శ్రీరామం, శ్రీ అమ్మతో కలిసిన రాముడివి, సశక్తియుతుడైన వాడివి, అందుకని ఏదైనా చెయ్యగలవు, శాసించగలవు. భూయో భూయో నమామ్యహం, మళ్ళీ మళ్ళీ నీకు నమస్కారం చేస్తున్నాను, నన్ను రక్షించు అని శరణాగతి చేస్తాడు తత్వం చెప్పి. అందుచేత ఏమవుతుంది? తెలిస్తే భగవంతుడి పట్ల మర్యాదగా ప్రవర్తిస్తే బ్రహ్మగారు రాసినటువంటి రాతని కూడా తప్పించగలడు. ఇదే అబ్బాయి లోపల ఉండి చిత్రంగా ఫలితమిస్తూ బ్రహ్మగారిచ్చిన వరాన్ని శాపాన్ని రెంటిని తప్పించగలిగిన వాడై ఈశ్వరుడున్నాడు. అందుచేత ఎందుకు రుక్మిణీ కళ్యాణం చెప్పిస్తారు కన్యపిల్లలకి? రుక్మిణీ కళ్యాణం చెప్పిస్తే ఓ గమ్మత్తు చెప్తారు. జాతకంలో ఏదైనా ఒక దుర్మార్గుడైన వాడు వరుడుగా రావలసి ఉంటే రుక్మిణీ కళ్యాణాన్ని కన్యపిల్ల వింటే మంచి వరుడు వస్తాడని. అందుకని పెళ్లి సంబంధాలు చూసే ముందు ఒకసారి రుక్మిణీ కళ్యాణంలో పద్యాలు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర విజ్ఞాపన చేయిస్తుంటారు. సరే, అందుచేత ఎందుకు చెప్పానంటే ఈ విషయం ఇంతకీ మనం ఎంచుకునేటటువంటి మార్గము మీద ఆధారపడుతుంది. నువ్వు ఇంద్రియములకు మనస్సుకు లొంగిపోయి ఈ శరీరముతో నేను అనుభవిస్తున్నాను, నేను తెచ్చుకుంటున్నాను, నాది నాది అంటూ తిరిగితే ఈ ఫలితం అంతా నీ ఖాతాలో పడుతుంది, నిన్ను నీవు రక్షించుకోలేవు. ప్రమాదం వచ్చిన నాడు తెలుస్తుంది. అందుకే దానికి పెద్దలు ఇంకొక మాట చెప్పలా, ప్రమాదము అన్నారు. ప్రమాదము అంటే ఏమిటో తెలుసా? నీ బుద్ధి చేత నువ్వు ఎరుంగలేనిది. అక్కడ రాయి ఉంది, రాత్రి ఎవరో లారీ వాళ్ళు అక్కడ లారీ పెట్టుకున్నారు, దొల్లిపోతుందని చెప్పి ఆ లారీలకు అటు ఇటు చక్రాల కింద పెద్ద పెద్ద రాళ్ళు పెట్టారు. వెళ్ళిపోతూ 2 లారీని కాళ్ళతో తన్నాడు, అవి కొంచెం పక్కకు వచ్చేసాయి. పక్కకు వచ్చేసిన తర్వాత లారీ నడిపించుకుని వెళ్ళిపోయాడు. మంచి చీకట్లో హెడ్లైట్ పోయింది, రోడ్డు ఫెయిర్ రోడ్డు, నేను రోజు చూస్తూనే ఉంటాను కదా పగలిపోట్ల, ఏముంటుంది ఇక్కడ? ఏముండదని చెప్పి నువ్వు 60 కిలోమీటర్స్ స్పీడ్లో వస్తున్నావు. లారీవాడు వదిలేసినటువంటి పెద్ద రాయి రోడ్డు మీద ఉంది, అక్కడ ఉన్నది అని ఎరుగగలిగినటువంటి స్థితిలో నీ బుద్ధి లేదు. ఆ లారీకి వెళ్ళి స్కూటర్ ఫ్రంట్ టైర్ ధనేల్మని తగిలింది. స్కూటర్ మించి నువ్వు కింద పడేటప్పుడు నీ తల రోడ్డు మీద ఉన్న వేరొక రాయికి తగులుతోంది. అప్పుడు నీ బ్యాంక్ అకౌంటు, నీ సర్టిఫికెట్లు, నీ క్వాలిఫికేషన్లు, నీ అంగబలం, నీ భార్య, నీ బిడ్డలు నిన్ను రక్షించనవి కావు. ఇప్పుడు ఎవరు రక్షించాలి? నువ్వు చేసుకున్న పుణ్యం ఏమన్నా ఉంటే, నువ్వు చెప్పిన రామనామం ఏదైనా ఉంటే అది నిన్ను రక్షించి ఖచ్చితంగా నీ తల రాయి మీద పడేటప్పుడు నీ ప్రమేయం లేకుండా నీ చెయ్యి ముందు పడి కబాల తప్పి పక్కకు పడి తల పగలవలసినటువంటిది కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయి నువ్వు బయటపడాలి. అందుకని నీ బుద్ధి చేత నువ్వు తప్పించుకోలేని దాని నుంచి తప్పించుకోవడానికి ఏ ఈశ్వర బలం అవసరమో ఆ ఈశ్వర బలమును కూడకట్టుకోవడానికి నేను నాది అన్న అహంకారమును విసర్జించుట. విసర్జించి తిరిగావా ఈశ్వరుడి చేత రక్షింపబడతావు. విసర్జించలేకపోయావా నా బలం అనుకున్నావా ప్రమాదమునకు లోనవుతావు.
నన్నెవరు నిగ్రహించగలడనుకున్నాడు? ఇంద్రుడిచ్చిన మాలుందనుకున్నాడు, బ్రహ్మగారిచ్చిన వరం ఉందనుకున్నాడు. చాటు నుంచి కొట్టగలిగాడా? కొట్టలేకపోయాడా? కొట్టగలడు ఈశ్వరుడు. ఈ మినహాయింపు ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అందుకే నాకు 10 తలకాయలున్నాయి, నన్నెవరు చంపుతారన్నాడు, మనుష్యుడై వెళ్ళి చంపాడు. నేను హిరణ్యకశిపుణ్ణి అన్నాడు, నృసింహావతారమై చంపాడు. ఎవరెవరు ఎన్ని మినహాయింపులు కోరినా వాళ్ళని ఎలా తీయాలో కూడా పరమేశ్వరుడికి తెలుసు. సుమేధామే ధజోధన్య సచ్చమేధ ధరాధర. ఆయన కన్నా మేధస్సున్న వాళ్ళమా మనం? అందుచేత మహానుభావ, నువ్వు సర్వజ్ఞుడివయ్యా, నాకు ఎందుకు వచ్చినల్లరి ఇదంతా? నాకేం అక్కర్లేదు తండ్రి, నీకు దాసుడనై శరణాగతి చేసి నా తండ్రివని, నా తల్లిదండ్రులు ఉన్నారయ్యా, నాకేం బెంగ అని నేను బయటికి వెళ్లే ముందు యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనొక నమస్కారం చేసి వెళ్ళడం నేర్చుకో. సర్వదా సర్వకాలేషు పాతు త్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. దేవి భాగవతంలో వ్యాసుడు చిన్న శ్లోకం ఇచ్చేశారు. నాకు అనిపిస్తుంది నిజంగా ఇవాల్టి రోజు పిల్లలు పెడుతున్న పరిస్థితులకి పాపం ఆ సైకిళ్ళకి కట్టుకుని బ్యాగులు తెలియదు వాళ్ళకి. 3-4 కలిపి సైకిళ్ళు తొక్కుతుంటారు పొద్దున్న పూట్ల. 8 గంటల 1 నిమిషం అయితే నిర్దాక్షిణ్యంగా గేట్లు వేసేస్తారు. వాడు మళ్ళీ రాత్రి 7 వరకు ఇంటికి వెళ్ళడానికి లేదు. 2 పూట్ల పుస్తకాలు, మళ్ళీ కొనుక్కోవలసిన పుస్తకాలకి డబ్బు, జామెట్రీ బాక్సు, పొద్దున్న మధ్యాహ్నం తినవలసిన అన్నం, సాయంకాలం టిఫిను, అక్కడి నుంచి ట్యూషన్లో పుస్తకాలు, ఇంటి దగ్గర చేసిన హోంవర్క్, ఇవన్నీ సర్దుకుని బ్యాగ్లో పెట్టుకుని ఈ చాకి మూటేసుకుని సైకిల్ ఎక్కి ఇంత ట్రాఫిక్ తప్పించుకుని వాడు వస్తుంటే ఏ ప్రమాదమైనా ఎంతటిలో సంభవించవచ్చు. ఈ ఒక్క శ్లోకం పిల్లలకు అలవాటు చేస్తే సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. నాన్న బూట్లు వేసుకునేటప్పుడు ఇది ఒక్కసారి ఆ శ్లోకం చెప్పే అని చెప్పించి పిల్లలకి పంపించడం అలవాటు చేస్తే సర్వదా సర్వదేశేషు, నేను ఎక్కడుండని అమ్మా, ఎలా ఉండని, పాతు త్వాం భువనేశ్వరి, అమ్మా నువ్వు నన్ను రక్షించాలి. దేవి భాగవతంలో వ్యాసుడిచ్చాడు మహానుభావుడు. రక్తాంబరాం రక్తవర్ణాం రక్తమాల్యానులేపనాం అని మహామాయా జగద్ధాత్రి వైష్ణవీం శక్దారుడే వాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం. ఎంతంత అందమైన శ్లోకాలు ఇచ్చారండి మనం రక్షించుకోవడానికి. ఇవాళ మనం అవన్నీ పక్కన పెట్టేసి జీవించడంలోనే లేనిపోని ఉపద్రవాలన్నీ ఒక్కొక్క సందుకి 3 హాస్పిటల్లో చేయడానికి కారణం ఏమిటి? మన జీవితాలని బట్టే. అన్లెస్ దేర్ ఇస్ డిమాండ్ వై షుడ్ దేర్ బి సప్లై? డిమాండ్ లేకపోతే సప్లై ఎందుకు ఉంటుంది? అందుకని అసలు అన్నీ మనం పక్కన పెట్టాం, ప్రమాదాలని కౌగిలించుకుంటున్నాం. సరే, అందుచేత నువ్వు ఏ మార్గంలో ఉండాలన్న దాన్ని నువ్వు నిర్ణయించుకోవాలి సుమా. వాలి వధని రాముడు చెయ్యడంలో ఈ విషయాల్ని నువ్వు దృష్టిలో పెట్టుకుని ఎలా జీవించాలనుకుంటున్నావో నువ్వు నిర్ణయం తీసుకో. ఎవ్వరూ నీకు చెప్పరు. ఎవరికి ఆకలేస్తే వారన్నం తినాలి. మా ఆవిడికి ఆకలిస్తే నేనన్నం తింటే దాని ఆకలి తీరదుగా. నాకు అనారోగ్యం వస్తే మా ఆవిడ మందేసుకుంటే నా అనారోగ్యం తగ్గదుగా. ప్రేమ ఉండొచ్చు, కానీ ఎవరికి ఆకలిస్తే వాళ్ళే అన్నం తినాలి. ఎవరికి అనారోగ్యం ఉంటే వాళ్ళు మందేసుకోవాలి. నీకు ఈశ్వరుడి వైపుకి తిరగాలి అని ఉంటే నువ్వు జీవితంలో ఈ సత్యాన్ని అంగీకరించడానికి సిద్ధం కా. నువ్వు ఈ సత్యాన్ని అంగీకరించ, ఇంకా నీ యందు నువ్వు స్వతంత్రం పెట్టుకుంటే అనుభవించవలసినటువంటి రోజు వచ్చిన రోజున బాధపడతావు. వాలి బాధపడలా? కిందపడి ఇంత గొప్పవాణ్ణి అన్నవాడు చిట్ట చివర కొడుకుని ఎవరికి అప్పచెప్పుకోవాల్సి వచ్చింది. నా అంతటి వాణ్ణి నేను అనుకున్నాడు. ఏమైంది? చిట్ట చివర నేల మీద పడ్డాక ఆ స్థితి తెచ్చుకోకు. మొట్టమొదటే వాలికి బుద్ధి ఉంటే తార చెప్పగానే సుగ్రీవుణ్ణి తెచ్చి పట్టాభిషేకం చేసి ధర్మం వైపుకి తిరిగిపోయి ఉంటే నాదేమిట్రా ఇది ఈశ్వరుడు ఇచ్చింది, దారా తమ్ముడా ఇద్దరం కలిసి అనుభవిద్దామని ఒక మాట ఉంటే ఇవాళ వాలి ఈ పరిస్థితిని ఎదుర్కొంటాడా? ఎదుర్కోడు. అందుచేత ఒకరు చెప్పినది వినడం నేర్చుకో. తార చెప్పింది వాలి వినలేదు. సుగ్రీవుడు చెప్తుండగా ధర్మాధర్మాలు విచారించకుండా సుగ్రీవుణ్ణి దూరం తోసేశాడు. వినడం ఎప్పుడు పోయిందో అప్పుడే వాలి మరణం కూడా వచ్చింది. ఎవరి మాటలు విన్నాడు? ఇంద్రియ ప్రకోపం ఉన్న రావణాసురుడి మాటలు విన్నాడు. నువ్వెవరి మాటలు వినాలనుకుంటున్నావో దాన్ని బట్టి నీ జీవితానికి భద్రత ఉంటుంది. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీ స్నేహితులు ఎవరో నాకు చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో నేను చెప్పేస్తాను. అందుకే పెద్దలు పూర్వం గమ్మత్తుగా అడిగేవారు. రాత్రి
నీకేం కళలు వస్తుంటాయో నిద్రపట్టినప్పుడు అనేవారు. కళల్ని బట్టి చెప్పేస్తారు, వాడు ఎటువంటి వాడో తెలిసిపోతుంది స్వప్నశాస్త్రం తెలిస్తే. నీ స్నేహితులు ఎవరో చెప్పవాయి, నీకు ఎవరెవరు స్నేహితులు అని అడిగితే వాడు తన క్యారెక్టర్ చెక్ చేస్తున్నాడని తెలియక స్నేహితుల పేర్లు చెప్పుకున్నాడు అనుకోండి, స్నేహితుల పేర్లని బట్టి నువ్వెంత ఆదరించవచ్చో తెలిసిపోతుంది. ఎందుకని బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్, ఒకలాంటి రెక్కలున్న పక్షులు ఒక చోటికి చేరుతాయి. అందుచేత స్నేహం అనేది ఎంత జాగ్రత్తగా ఉండాలో చూపిస్తుంది రామాయణంలో కిష్కింధకాండ. మాట వినడం అంటే